మన యాక్ట్రెస్ అనసూయ ఈ మధ్య ఒక వీడియో అప్లోడ్ చేసింది సోషల్ మీడియాలో. అది బాగా వైరల్ అయింది. చాలామంది ఆవిడని ఆ వీడియో గురించి ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఆవిడ ఏం చెప్తుందంటే, జై శ్రీరామ్ అంటూ దేవుడి పేరు చెప్తూ మీరు చేసే పనులు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ, భయాన్ని కలిగిస్తూ, ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. అలాంటి పద్ధతి కాస్త మార్చుకుంటే బాగుంటుంది అన్నట్లుగా ఉంది ఆవిడ చెప్పిన వీడియో సారాంశం. ఒకసారి విందాం. దేవుడి ఫోటో పెట్టుకుని జై శ్రీరామ్ అనుకుంటూ, జై హింద్ అనుకుంటూ, వందే మాత్రం అనుకుంటూ మీరు చేసే పనులు అకృత్యాలు ఉన్నాయిరా బాబు. నీకు పని పాట లేదు, ఇదే వేరే వాళ్ళ మీద పడి ఏడవడం ఏంట్రా? గెట్ లైఫ్ రా. ఇది చిన్న జస్ట్ కొన్ని సెకండ్స్ వీడియో అండి. ఆవిడ చాలా క్యాజువల్గా ఫ్రెండ్లీగా చెప్పింది తప్ప సీరియస్గా మొహం పెట్టి అరుస్తూ కేకలేస్తూ వేళ్ళు చూపిస్తూ చేతులు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఏం మాట్లాడేదన్నమాట. ఇంకా ఆమెని ఈ బ్యాచ్ మొత్తం ట్రోల్ చేయడం మొదలెట్టేశారు. నువ్వు హిందూ ద్వేషివి, దేశద్రోహివి, ఇంకా అంతే కదా. నోరెత్తకూడదు. ఎవరు నోరెత్తారంటే ఇది ఏంటి అని క్వశ్చన్ చేశారంటే సమాజాన్ని దేశద్రోహి, హిందూ ద్రోహి, పాకిస్తాన్ ఏజెంటు, అర్బన్ నక్సల్, చైనా నుండి డబ్బులు వస్తున్నాయి, బంగ్లాదేశ్ నుండి డబ్బులు వస్తున్నాయి, పాకిస్తాన్ నుండి డబ్బులు వస్తున్నాయి. అసలు ఈరోజు ఎంతమంది క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళందరికీ పంచడానికి పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ మొత్తాన్ని అమ్మేస్తే అంత డబ్బు రాదండి. ఈరోజు అంతమంది క్వశ్చన్ చేస్తున్నారు ఈ భారతదేశంలో. అది వీళ్ళకి అర్థం కాదు. ఈవిడ ఏమీ అనలేదు కదా. ఇదే అనసూయ గారు ఇంతకుముందు ఈ శివాజీ, యాక్టర్ శివాజీ బట్టలు కట్టుకోండి అని మాట్లాడిన దానికి వీళ్ళందరూ వ్యతిరేకించారు. మా ఇష్టం వచ్చిన వేసుకుంటాము, మీకేంటి, మీరు ఎవరో మాట్లాడడానికని ఈ అనసూయ, చిన్మయి వీళ్ళందరూ వ్యతిరేకించినప్పుడు నేను శివాజీ గారికే సపోర్ట్గా మాట్లాడి వీళ్ళని నేను కూడా ఖండించాను. ఎందుకంటే బట్టలు ఏమైనా వేసుకోవచ్చు, మనకు కన్వీనెంట్గా ఉండేవి ఏమైనా వేసుకోవచ్చు, తప్పులేదు. కానీ శరీర ప్రదర్శన చేస్తూ అర్ధనగ్నంగా ఆ ఫ్రంట్, బ్యాక్, కింద, మీద అన్నీ కనిపించే విధంగా అసలు బట్టలు ఉన్నాయా లేదా అనే విధంగా బట్టలు ముందు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు. ఆ తర్వాత అది ట్రెండ్ అవుతుంది. దాన్ని తర్వాత సెలబ్రిటీలు పిల్లలు వేసుకుంటున్నారు, కాస్త హై క్లాస్ సొసైటీ వాళ్ళు వేసుకుంటున్నారు. అలాగా ఆ బట్టలకే రేటు కూడా తక్కువగా మీషోలో పెట్టి అమ్ముతూ ఉంటారు. వాటిని కొనుక్కొచ్చుకుని అందరూ వేసుకుని దొరుకుతున్నారు ఎక్కువ మంది. అలా అర్ధనగ్నంగా చాలా అశ్లీలంగా ఎదుటి వాళ్ళు ఇంకా వాళ్ళకి కామం కలిగే విధంగా ఇంకా అంతకంటే మాట్లాడకూడదు. మనం కూడా బట్టలు కట్టుకోకూడదు కదా. కన్వీనెంట్గా ఉన్నవి ఏమైనా వేసుకోవచ్చు, కానీ కొంచెము కవర్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది కదా. శివాజీ గారు కూడా అదే చెప్పారు. వీళ్ళు ఒప్పుకోకపోతే నేనైతే అప్పుడు శివాజీ గారికే నేను స్టాండ్ తీసుకున్నాను ఆ విషయంలో మాత్రం. కానీ ఇప్పుడు ఈ విషయంలో అనసూయ గారు మాట్లాడిన దాంట్లో నాకేమీ తప్పు అనిపించడం లేదు. ఆమె ఏం చెప్తుంది, జై శ్రీరామ్ అంటారు, జై హింద్ అంటారు, జై భారత్ అంటారు. అలా అంటే మీరు చేసే పనులేంటి, మీ విధానాలు ఏమిటి, ఇది కరెక్ట్ కాదు, మీకు పనిపాటు ఏమి లేదు, ఇట్లా ఇప్పుడు గొడవలు చేస్తూ ఉంటారు, కాస్త మారండి అనేసి చెప్పింది ఆవిడ. నవ్వొచ్చే విధంగా చెప్తుంది ఆవిడ. అందుకని నాకు కూడా విన్న ప్రతిసారి నవ్వు వస్తుంది. ఇప్పుడు జై శ్రీరామ్ అంటూ అప్పట్లో మీకు గుర్తున్నాడు వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి రామసేన అని ఏదో రామరాజ్యం అని శ్రీరామరాజ్యం అని ఏదో స్థాపించారు ఒక సంస్థ. అతన్ని పోయేసేసి ఈ జుట్టు గడ్డం అంతా పెంచేసుకొని రాముడు పాటలు పాడుతూ జయ శ్రీరామ్ అంటూ ఆలయ అర్చకుడు చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ గారి మీద పోయి దాడి చేశాడు అర్ధరాత్రి. తన టీంను మొత్తాన్ని తీసుకుని వెళ్ళి అర్ధరాత్రి దాడి చేసి రంగరాజన్ గారిని కొట్టడం జరిగింది. అంటే జయ శ్రీరామ్ అంటే కొందరి ఉన్మాదము శృతి మించిపోయి తమ వాళ్ళపైనే తమ దాడులు చేసుకుంటారు. మొన్న అందరికీ తెలుసు ఒక వ్యక్తి, ఇంకెవరో అయినా ఏదో రెడ్డి, కశ్యప్ రెడ్డి, ఇంతకుముందు కొట్టింది వీరరాఘవరెడ్డి, రంగరాజన్ గారిని దాడి చేసింది కశ్యప్ రెడ్డి. అందరూ చూస్తుంటే లైవ్లో ఆ పెద్ద అయిన రమణమూర్తి గారిని చెప్పు తీసుకొని రావడం జరిగింది. జయ శ్రీరామ్ అనే బ్యాచ్లో అతడే. ఆలోచించండి, జయ శ్రీరామ్ అనేసి సరుస్తున్నారు. రాముడు అలా ఉంటాడా? రాముడు అర్ధరాత్రి ఎవరింటి మీదకన్నా వెళ్ళి దాడి చేస్తాడా? చేశాడా ఎప్పుడైనా? జయ శ్రీరామ్ అంటారు ఒక సాటి వ్యక్తి, వయసులో పెద్ద వ్యక్తి. తప్పు రమణమూర్తి గారిది అయ్యి ఉండొచ్చు, నేను కాదని చెప్పను. చెప్పు తీసుకొని ఎవరన్నా కొడతారా? రాముడు ఎప్పుడైనా అలా చేశాడా? అంటే వీళ్ళు ఈ జయ శ్రీరామ్ అనే ఒక పవిత్రమైన మోక్షాన్ని ప్రసాదించే రామనామాన్ని కూడా ఉన్మాదానికి, రెచ్చగొట్టుకోవడానికి, కొట్టుకోవడానికి, కక్షలకు, గొడవలకు, విద్వేషాలు పెంచుకోవడానికి చాలామంది వాడుతున్నారు అనేది నిజము. దాన్ని ఇక్కడ అనసూయ గారు కూడా చెప్పడం జరిగింది. సరే, మన రామ మందిరంలో చోరీ చేసిన బ్యాచ్ ఉన్నారు. అయోధ్య రామాలయంలో 100,000 కోట్ల స్కామ్ జరిగి బాగా నొక్కేసి ఆశాంతం నాకేశారు కదా. ఆ బ్యాచ్ మొత్తం జై శ్రీరామ్ అనేవాళ్ళు కదా. మేము కట్టర హిందువులమి, రాముడు మాకు దేవుడు, ఈ దేశంలో హిందువులే ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీల్లేదు అని జై శ్రీరామ్ అని నినదించే బ్యాచే కదా. ఇంకే మతస్థులైనా పోయి చోరీ చేశారు రామ మందిరంలో.
జయ శ్రీరామ్ అనే బ్యాచే రాముల వారి గుళ్ళో పూజలు చేస్తూ ఇతరత్ర అక్కడ సిబ్బందిగా విధులు నిర్వహిస్తూ బాగా కన్నం వేసి గుడికి వందల వేల కోట్ల రూపాయలు స్వాహా చేసేస్తారు. శుభ్రంగా ఆకుని ఆక్రిట్ నాకేస్తారు. జయ శ్రీరామ్ అనే బ్యాచే కదా. ఇంకా మన యూట్యూబర్లు కొందరు జయ శ్రీరామ్ దేశం కోసం ధర్మం కోసం అనేవాళ్ళు ఈ రత్నాల వ్యాపారులని వాళ్ళని వీళ్ళని రకరకాల వీడియోలు చేసేయడము, బెదిరించడము, ఆ తర్వాత డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేయడము, వీడియోలు ప్రైవేట్ పెట్టడం, పోలీస్ కేసులు, పబ్లిక్లోకి వచ్చిన వీడియోలు మనం అందరం చూసాం కదా. వాళ్ళందరూ జయ శ్రీరామ్ అనే బ్యాచే కదా. హిందువుల్లో 50%కి పైగా ఉన్న సాయిబాబా భక్తుల్ని సాయి మతం పేరుతోటి చేర్చడానికి కుట్రలు చేసిన వాళ్ళందరూ ఎవరండి? జయ శ్రీరామ్ బ్యాచ్ కదా. సాయి మతం అనేది అధికారికంగా ఎక్కడ కూడా మనకి చట్ట ప్రకారం లేకపోయినా సరే, గవర్నమెంట్ రికార్డ్స్ సాయి మతం అని ఒక మతం లేకపోయినా సరే, సాయి మతం అనే పేరు సృష్టించి హిందువుల్లోనే 50% పైగా ఉన్న సాయిబాబా భక్తుల్ని సాయి మతము, సాయిబు భక్తులు అనేసి గొడవ చేసి సాయి మతం పేరుతోటి హిందువుల్ని చేర్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు? జయ శ్రీరామ్ అనే బ్యాచే కదా. ఇంకెవరైనా చేశారా? అంటే మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు అల్లాహ్ అక్బర్ అంటూ కొందరు ముస్లింలు ఉగ్రవాదానికి, తీవ్రవాదానికి, బాంబులు పెట్టడానికి పాల్పడుతున్నారు కదా. అది సమాజానికి క్షేమం కాదు కదా. సంఘ విద్రోహ శక్తులు తయారవుతున్నారు కదా. ఒక మత గ్రంథం పేరుతోటి లేదా ఒక అల్లా పేరుతోటి కొందరు ఆ విధంగా తయారవుతున్నది మనం చూస్తున్నాం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి కొన్ని, ఆఫ్ఘనిస్తాన్ లాంటి తాలిబానిత ప్రాంతాల్లో వాళ్ళ ప్రభావం కొందరు ఇక్కడ ముస్లిం పిల్లల మీద కూడా పడుతుంది. అది మనకి ప్రమాదకరంగా అనిపిస్తుంది అనమాట. అది మనం ఖచ్చితంగా మార్చుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సిన విషయం. దీని గురించి నేను ఇంతకుముందు వీడియోస్ కూడా చేశాను. దేవుడి పేరు చెప్పి ఒక మతంలో కొందరు అరాచకంగా వ్యవహరిస్తూ ఉగ్రవాదులుగా తయారవుతుంటే మనకు, సమాజానికి, ప్రపంచానికి బాధాకరంగా అనిపిస్తున్నప్పుడు మనం అలాగే దేవుడి పేరు చెప్పి ఇలాంటి అరాచక పనులు చేస్తే వాడికి మనకి తేడా ఏంటంటాను నేను. దేవుడి పేరు చెప్పి పోయి పూజారి మీద దాడి చేస్తాడు, దేవుడి పేరు చెప్పి పోయి రవణమూర్తిని చెప్పుతో కొడతాడు, దేవుడి పేరు చెప్పి గుళ్ళో డబ్బులు నొక్కేస్తారు, దేవుడి పేరు చెప్పేసి గుళ్ళోనే రేపులు చేసేస్తారు, దేవుడి పేరు చెప్పేసి హిందువుల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇదే అనసూయ గారు అడిగింది, ఇంకేం అడగలేదు. ఆవిడ కూడా భక్తురాలే. ఆవిడ ఆంజనేయ స్వామికి భక్తురాలు. ఆమె కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆంజనేయ స్వామి హోమం అది చేయించుకున్నప్పుడు అందరం చూసాం, సోషల్ మీడియాలో వచ్చింది. తర్వాత ఆవిడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది. నేను మా ఇంట్లో లైట్ ఆన్ చేస్తా కూడా జయ శ్రీరామ్ అని అంటాను, నేను హిందూనే, నేను రాముడికి ఆంజనేయ స్వామికి భక్తురాలనే. నేను చెప్తుంది జయ శ్రీరామ్ అనే పేరుతోటి దుర్మార్గంగా వ్యవహరించే బ్యాచ్ గురించి అని ఆవిడ తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆమెను ట్రోలింగ్, నువ్వు ఏ రోజున బట్టలు కట్టుకుంటావా, నీ మొహానికి సిగ్గుందా, నువ్వు భర్తతో కాపురం చేసే రకమైన, మనం అందరం బాగా మహాపతివ్రతలం కదా. మరి అగ్నిహోత్రంలో నుండి సీతమ్మ వారిలాగా పవిత్రంగా బయటపడేవాళ్ళం కదా. మరి ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడడానికి సిగ్గుండాలి. మొగుడితో కాపురం చేస్తావా, నువ్వు బట్టలు కట్టుకుంటావా, మనకెందుకండి? సినిమా వాళ్ళు సినిమా వాళ్ళందరూ అలా కట్టుకుంటారు బట్టలు. సమంత కట్టుకోవడం లేదు, మనందరూ ఫేవరెట్ హీరోయిన్ సమంత కట్టుకోవట్లేదా? ఆ ప్రెగ్నెన్సీ బేబీ బంపుతోటి సినిమా హీరోయిన్లు వేసుకునే బట్టలు చూస్తుంటే ప్రెగ్నెన్సీ అంటేనే భయపడే పరిస్థితికి వచ్చేసారు మహిళలు. ఈ సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు ప్రెగ్నెన్సీ బట్టలు, ప్రెగ్నెన్సీ బేబీ బంప్ అని ఇప్పుడు ఏదో ఈ ప్రీ ఫోటోషూట్లు అవి చూస్తారు కదా, ప్రెగ్నెన్సీ షూట్లు, అప్పుడు వీళ్ళు వేసుకునే బట్టలు, వీళ్ళు చూపించే ఆ గర్భం, ఆ పొట్ట, అది చూస్తుంటే పిల్లల కన్నోళ్ళకు కూడా భయం వేస్తుంది. ఊరినైనా బాబు ఏంట్రా ఈ అరాచకం అనేసి. మరి వాళ్ళు అలా కట్టుకుంటున్నారు, సినిమా వాళ్ళ కల్చర్ అది. ఆ సినిమా వాళ్ళలో ఒక ఆమె ఈ అనసూయ, ఆవిడ అలాగే కట్టుకుంటుంది. దానికి ఏం చేద్దాం? ఇప్పుడు ఆవిడ ఒక మాట అంది అంటే, అరే దేవుడి పేరుతోటి మనం అలాంటి పనులు చేయొచ్చా అనేసి ఆలోచన చేసుకొని కాస్త అంతర్మతనం చేసుకొని పద్ధతి మార్చుకోగలిగితే బాగుంటుంది. అంతేగాని నువ్వు బట్టలు వేసుకోలేదు, నువ్వు సరిగ్గా భర్తతో సరిగ్గా కాపురం చేయవు, మనం పోయి చూస్తున్నాము వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో, మనకి ఎందుకు అసలు ఆ విషయాలు. ఈ విషయంలో మాత్రం అనసూయ గారికి నేను ఫుల్గా సపోర్ట్ అండి. ఎందుకంటే ఆవిడేం తప్పేం మాట్లాడలేదు అనమాట. జయ శ్రీరామ్ అనే పేరుతోటి కొందరు విధానాలు, వాళ్ళ పనులు, వాళ్ళ అరాచకాలు. కొందరు యూట్యూబర్లు జయ శ్రీరామ్ అనుకుంటూ చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేయడాలు, డబ్బులు బ్లాక్మెయిల్ చేయడాలు, సెటిల్మెంట్లు, దందాలు చాలా చూసాను. నేను కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని 4 years నుంచి యూట్యూబ్లో చూసి ఆ వాట్సాప్ గ్రూప్కు దండం పెట్టి బయటకు వచ్చింది దాన్ని. నేను జయ శ్రీరామ్ అంటే మానేశాను. గత 6 నెలల నుండి నా వీడియోల్లో గోవింద సేవ ఛానల్లో కానివ్వండి, ఈ ఛానల్లో కానివ్వండి మానేశాను అనడం. ఎందుకంటే ఆ రాముడు ఆత్మారాముడు అండి, అందరి హృదయాలలో ఆయనే ఉంటాడు. మేము వైష్ణవులు నిరంతరము రామనామం చేసుకునేది, ఎప్పుడు రామనామం స్మరించుకుంటూనే ఉంటాం, అసలుకి ఎప్పుడు రామాయణ గ్రంథం చదువుకుంటూనే ఉంటాం. కానీ జయ శ్రీరామ్ అనే పదం కూడా ఉన్మాదాలకి, మత కలహాలకి, రెచ్చగొట్టుకోవడానికి అవుతున్నప్పుడు దాన్ని నేను బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. నా రామనామం నేను ఎప్పుడు కూడా అహర్నిశలు స్మరించుకుంటూ ఉంటాను. రామనామం మోక్షాన్ని కలిగిస్తుందని త్రికరణ శుద్ధిగా నమ్మిన దాన్ని నేను. దాన్ని పవిత్రమైన రామనామాన్ని ఉన్మాదపు అరుపులు అరవడం కోసము
వాడకూడదని నేను నిశ్చయించుకొని గత 6 months నుండి జై శ్రీరామ్ అనే వర్డ్ నేనైతే నా ఛానల్లో ఎక్కడ వాడట్లేదు. నిరంతరము రామనామ మాసం చేసుకుంటూ ఉంటాను. నేను తెలుసుకున్నాను, వాట్సాప్ యూనివర్సిటీ నుండి బయటకు వచ్చి ఇంకా తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటున్నారు, కొందరు ఇప్పుడే తెలుసుకొని మారి ఉన్మాదం వద్దురా బాబు నలుగురితో కలిసి ప్రశాంతంగా బ్రతికే బ్రతుకు అనేసి గమనించి చాలామంది కూడా ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుచుకొని బయటకు వస్తున్నారు. అందరూ బాగుండాలంటే మత సామరస్యం వర్ధిల్లాలి, దేశము సమాజము అందరూ అంతా క్షేమంగా ఉండాలి, భారతీయులు క్షేమంగా ఉండాలి, చెప్పాలంటే ప్రపంచం మొత్తం క్షేమంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనేదే మన భారతీయులు నినాదము. ఇప్పుడు మనము అదే ఫాలో అవుదాము. అదే మనకు శ్రీరామ రక్ష. జై హింద్.